హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. గిబ్లీ పిక్స్ ఇప్పుడు ఎంత ట్రెండింగ్ లో ఉన్నాయంటే, ఒక కామన్ మ్యాన్ దగ్గర నుంచి సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ గిబ్లీ స్టైల్ ఇమేజెస్ ని కనీసం ఒక్కటైనా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసే ఉంటారు. అంతగా ట్రెండ్ అవుతుంది ఈ గిబ్లీ ఇమేజెస్. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ప్రాంతంలోనో ఒక ప్రదేశంలోనో, మహా చెప్పాలంటే ఒక దేశంలోనో ఒక టైంలో ఏదో ఒకటి ట్రెండ్ అవుతూ ఉంటది. కానీ ప్రపంచం వ్యాప్తంగా ఏదైనా ట్రెండ్ అవుతుంది ప్రస్తుతం అంటే అది గిబ్లీ స్టైల్ ఇమేజెస్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ గిబ్లీ ఇమేజెస్ పైన ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోలో మనం అయితే ముందుకెళ్ళిపోవాలి. దానికంటే మీరు చేయాల్సిన పని ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఎంత సింపుల్ గా మనం ఈ గిబ్లీ స్టైల్ ఇమేజెస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే, ఒక నార్మల్ ఇమేజ్ ని చాట్ జీపీటీకి ఇన్పుట్ గా ఇస్తే విత్ ఇన్ కొన్ని సెకండ్స్ లో మనకైతే ఈ గిబ్లీ స్టైల్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చేస్తున్నాయి. అయితే ఇంతకీ ఇది కనిపెట్టింది ఎవరు? ఈ గిబ్లీ స్టైల్ ఏఐ ఇమేజెస్ ని ఇంత విత్ ఇన్ సెకండ్స్ లో రాగలిగేటట్టు చేసిన వ్యక్తి ఎవరు అంటే అతనే శామ్ ఆల్ట్మ్యాన్. ఇతను 10 సంవత్సరాల క్రితం ఓపెన్ ఏఐ సంస్థను అయితే స్థాపించాడు. బట్ అప్పట్లో ఇతన్ని గుర్తించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. 7 సంవత్సరాల వరకు ఇతనంటే ఎవరో కూడా ఎవరికి తెలీదు. కాకపోతే 2 సంవత్సరాల క్రితం చాట్ జీపీటీని అయితే ఇంట్రడ్యూస్ చేశాడు. దీంతో చాలా విమర్శలే ఎదుర్కొన్నాడు అనుకోండి. ఎందుకు అంటారా, ఇది వరకు కాలంలో మనకి ఏదైనా తెలియకపోతే పక్కన మనుషులను అడిగే వాళ్ళం, ఇంట్లో వాళ్ళని అడిగే వాళ్ళం. కానీ అది కాస్త మారి అందరూ గూగుల్ తల్లిని అడగడం అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ గూగుల్ కూడా మరుగున పడిపోయింది. తాజాగా చాట్ జీపీటీ అయితే వచ్చేసింది. ఈ చాట్ జీపీటీని సాఫ్ట్వేర్ కంపెనీస్, హార్డ్వేర్ అన్ని ప్రతి చోట్ల హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ లో కూడా వాడేస్తున్నారు. అయితే అసలుకి ఇంతకీ ఈ చాట్ జీపీటీ అంటే ఏంటి అంటే, ఇది ఒక ఏఐ టూల్ అనే చెప్పుకోవాలన్నమాట. అంటే ఒక మనిషి చేయగల పనిని 2 ఫాస్ట్ గా, అలాగే 2 ఎక్కువగా చేసి పెట్టేస్తుంది. అందుకనే వివిధ రకాల సంస్థల్లో ప్రస్తుతం ఈ చాట్ జీపీటీని అయితే యూజ్ చేస్తున్నారు. అయితే ఇందులో ప్రాబ్లం ఏముంది? ఎంచక్కా ఎన్నో గంటలు కష్టపడి ఆర్ట్ వేసే కంటే మనం విత్ ఇన్ సెకండ్స్ లో ఒక ఇమేజ్ ని ఇన్పుట్ ఇచ్చేస్తే కొద్ది సెకండ్ లోనే మనకు నచ్చిన స్టైల్లో ఇమేజెస్ వస్తున్నాయి. ఇదంతా మంచి విషయమే కదా అనుకుంటుంటారు. కానీ ఇది ఎంత ప్రమాదకరమైందో మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే తాజాగా శామ్ ఆల్ట్మ్యాన్ అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అవేంటి అంటే, నేను ఈ ఓపెన్ ఏఐ సంస్థ స్థాపించి 10 సంవత్సరాలైంది. కానీ మొదటి 7 సంవత్సరాల్లో నేనంటే ఎవరో కూడా ఎవ్వరికీ తెలియదు. కాకపోతే ఒక 2 సంవత్సరాల క్రితం ఈ చాట్ జీపీటీ రిలీజ్ చేశాయని చాలా మంది నన్ను తిట్టుకున్నారు, గొడవలు కూడా అయ్యాయి. బట్ తాజాగా నాకు రోజుకి ఎన్ని వందల మెసేజ్లు, డిఎంలు వస్తున్నాయి అంటే, ఇదిగోండి మీరు చేసిన చాట్ జీపీటీలో గిబ్లీ స్టైల్ ఇమేజెస్ ని మేము డౌన్లోడ్ చేసుకున్నాం, ఇవన్నీ చాలా బాగున్నాయి అంటూ నాకు కొన్ని వందల మెసేజ్లు అయితే వస్తున్నాయి. అంతా బానే ఉంది, మీరు ఎంజాయ్ చేస్తున్నారు, ఓకే పర్లేదు. కానీ మీరు ఎంతలా ఇది చేస్తున్నారంటే, మీ ఇమేజెస్ ని ప్రాసెస్ చేయలేక మా జీపీయూలన్నీ మెల్ట్ అయిపోతున్నాయి అంటే అనుకోవచ్చు. ఏముంది, ఇందులో ఒక ఇమేజ్ పెడతాము, నెక్స్ట్ విత్ ఇన్ సెకండ్స్ లో ఇమేజ్ వచ్చేస్తుంది కదా అనుకుంటారు. బట్ కంప్యూటర్స్ కి ఎలా అయితే సిపియు ఉంటుందో, ఈ గిబ్లీ స్టైల్ ఇమేజెస్ ని జనరేట్ చేయడానికి జీపీయూస్ కూడా ఉంటాయన్నమాట. మన ఇమేజ్ ఇచ్చినది వెంటనే వచ్చేసినా కానీ ఈ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లోనే చాలా ప్రాసెసింగ్ జరుగుతుంది. మన ఇమేజ్ లో ఉన్న ప్రతి ఐడెంటిటీని అది గుర్తించి దాన్ని గిబ్లీ స్టైల్లోకి కన్వర్ట్ చేయగలగాలి. సో మీరు ఎంతగా వాడుతున్నారంటే, మీరిచ్చే ఇమేజెస్ ని ప్రాసెస్ చేయలేక మా జీపీయూలన్నీ మెల్ట్ అయిపోతున్నాయి, కాస్త ఆగండి అని చెప్పుకొచ్చారు. అంతేకాదు, సరే మీరు ఎంజాయ్ చేస్తున్నారు, ఏదో ఒక కొత్త ఫీచర్ వచ్చింది, మీరందరూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు, అంతా బానే ఉంది. కనీసం మాకు నిద్రపోయే టైం అన్నా ఇవ్వండి అయ్యా. 24 గంటలు మీరు పెట్టిన ఇమేజెస్ ని ప్రాసెస్ చేసి మేము కూడా పని చేయాలంటే కష్టం కదా అని ఇది కూడా చెప్పుకొచ్చారు. ఇంతటితో ఆగలేదు. మీరు ఇలాగే కానీ ఫ్రీగా వచ్చేస్తుంది కదా అని చెప్పేసి రోజుకి మీ ఇష్టం వచ్చినన్ని ఇమేజెస్ ని జనరేట్ చేసుకుంటాము అంటే కుదరదు. ఎవరైతే ఫ్రీగా యూజ్ చేస్తున్నారో చాట్ జీపీటీని, వాళ్ళందరికీ రోజుకు 3 ఇమేజ్లను లిమిట్ పెట్టాల్సిన రోజు కూడా వస్తుంది అని చెప్పుకొచ్చారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఆ గిబ్లీ స్టైల్ ఇమేజెస్ ని వాళ్ళు రిలీజ్ చేసినప్పటికీ, వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ వచ్చినప్పటికీ, కానీ ఈ జనాలు యూజ్ చేసేదానికి వాళ్ళు కాంపీట్ చేయాలన్నా, వాళ్ళు దానికి తగ్గట్టు పని చేయాలన్నా కష్టంగానే ఉంది అని చెప్పకనే చెప్తున్నారు. సరే, ఇదంతా ఈయన వర్షన్ అయితే, అసలు గిబ్లీ స్టైల్ కనుగొన్న హయావో మియాచికి మాత్రం అసలు ఈ
గిబ్లీ స్టైల్, ఈ ఏఐ జనరేటెడ్ గిబ్లీ స్టైల్ అనేది మానవ జాతికే చాలా ప్రమాదకరం, ఇంకా చెప్పాలంటే మానవ మనుగడకే చాలా నష్టం కలిగిస్తుంది అని అయితే తాజాగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఎందుకు ఇతను చెప్పారు అని మనం ఆలోచిస్తే ఇతను చెప్పింది కూడా నిజమే కదా అన్న ఆలోచన మనందరికి కూడా వస్తుంది. ఇందుకీ ఈయన ఉద్దేశం ఏంటంటే, గతంలో ఒక చిత్రకారుడు ఒక చిత్రాన్ని గీయాలంటే కొన్ని గంటలు కష్టపడే వాళ్ళు ఎదుటి వ్యక్తిని చూసి ఇతను ఆనందంగా ఉన్నాడా, బాధగా ఉన్నాడా, ఆశ్చర్యంలో ఉన్నాడా, ఇవన్నీ గమనించి అది అలాంటి శైలినంతా వాళ్ళ యొక్క చిత్రాల్లో పెట్టి ఎంతో అద్భుతంగా చిత్రాలని గీసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏముంది, జస్ట్ ఒక ఇమేజ్ పెట్టేస్తే కంప్యూటర్లోంచి మీకు కావాల్సిన ఇమేజ్ వచ్చేస్తుంది. బట్ ఈ కంప్యూటర్కి తెలుసా మీరు హ్యాపీగా ఉన్నారా, మీరు సంతోషంగా ఉన్నారా, బాధగా ఉన్నారా అని ఇలాంటి విషయాలు ఏవి కూడా ఈ కంప్యూటర్కి తెలీదు. ఫస్ట్ అయితే ఈ గిబ్లీ స్టైల్ జపనీస్ వాళ్ళదన్నమాట. ఈ హయావా మియాచికే అనే ఆయన కనుగొట్టాడు. తర్వాత చిన్నగా కొన్ని యానిమేషన్ మూవీస్ కూడా తీశాడు. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఆ బొమ్మలు కానీ చాలా ముద్దు ముద్దుగా చూడడానికి చాలా బాగుంటుంది. సో ఆ స్టైల్నే ఇప్పుడు మన చాట్ జీపీటీ అయితే కాపీ చేస్తుంది. అయితే కొంతమందికి డౌట్ రావచ్చు, మన యూట్యూబ్లో ఏదైనా చిన్న చిన్న వీడియోసే పక్కన వాళ్ళు యాడ్ చేస్తే కాపీరైట్ ఇష్యూ వచ్చేస్తుంది. మరి అలాంటిది ఒక వ్యక్తి యొక్క ఆర్ట్నే తీసుకొచ్చేసి ఇలా జనరేట్ చేసి పెడుతున్నారు. సో దీని మీద ఏం కేసు వేయలేమా, కాపీరైట్ ఇష్యూ రాదా అనుకుంటారు. బట్ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ చాట్ జీపీటీ ఏఐని ఎంత తెలివిగా డిజైన్ చేశారంటే, ఇది అతని యొక్క అంటే మియాచ్కి ఒక ఇమేజెస్ కానీ ఆ ఇమేజెస్ ఐడెంటిటీని కానీ తీసుకోవట్లేదు, జస్ట్ అతని స్టైల్ని తీసుకొని ఇక్కడ ఇమేజెస్ జనరేట్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి వాటి మీద ఎవరు కేసు వేయలేరు, కాపీరైట్ ఇష్యూస్ కూడా రావు. ఒకవేళ కేసు వేసినా అది నిలబడదు, గెలవదు. కాబట్టి ఇతను కూడా ఏం చేయలేక మీ చావండి, మీకు అర్థం కావట్లేదు, దీనివల్ల ఎన్ని అనర్థాలు రాబోతున్నాయో అని చెప్పి ఈయన కూడా కామ్ అయిపోయారు. అయితే ఈ డౌట్ రావచ్చు, దీనివల్ల ఏంటి, ఏం అనర్థాలు జరుగుతాయి. అయితే సరదాగా ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సెలబ్రిటీస్, ఎలన్ మస్క్, నరేంద్ర మోడీ వీళ్ళందరూ కూడా జనరేట్ చేసుకొని పెడుతున్నారు. సో దీనివల్ల ఏంటి నష్టం అనుకోవచ్చు. బట్ తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి, కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఏంటి ఈ చాట్ జీపీటీ వల్ల వచ్చే నష్టం ఏంటి అని అడిగితే చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒకటి అర్థమైపోతుంది, ఇలాంటి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు అందరూ మరుగున పడిపోయే అవకాశం ఉంది. అంతే కదా, మనం ఒక సంస్థ దగ్గరికి వెళ్ళో, ఒక స్టూడియో దగ్గరికి వెళ్ళో మీ బొమ్మ ఇచ్చి ఒక 2-3 గంటలు వెయిట్ చేసి కొంత డబ్బులు ఇచ్చి, సో మీకు నచ్చిన ఆర్ట్ని డ్రా చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఫోన్లో ఎంచక్క ఒక ఇమేజ్ ఇచ్చేస్తే మీకు కావాల్సిన బోల్డ్ అని స్టైల్లో వితిన్ సెకండ్స్లో బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఇలాంటి నిజమైన ఆర్టిస్టులు వాళ్ళ యొక్క విలువ పోయే అవకాశం ఉందనే చెప్పుకోవాలి. ఇక్కడ నెంబర్ 2 వచ్చేసి, ఇక రాబోయే కాలంలో ఒక 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది అంటే, ఎక్కడ స్కూల్స్లో అయినా విద్యా సంస్థల్లో అయినా ఉపాధ్యాయుల ప్లేస్లో కూడా ఈ చాట్ జీపీటీ వచ్చి అదే విద్యను బోధించే రోజులు కూడా వస్తాయంట. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ ఉపాధ్యాయుల ఉద్యోగాలకు కూడా ముప్పు ఉందనే చెప్పుకోవచ్చు. అంతేకాదండో, ఈ రోజు మనము ఒక రాజమౌళి సినిమా చూడాలంటే 3-4 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఏం సినిమా తీస్తున్నాడు, సినిమా పేరేంటి అని ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి. కానీ ఫ్యూచర్లో మనం జస్ట్ ఈ చాట్ జీపీటీలోకి వెళ్ళి ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు, పలానా డైరెక్టరు, పలానా హీరో, పలానా హీరోయిన్, ఒక 3-4 సాంగ్లు ఉండాలి, ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి, 4-5 ఫైట్లు ఉండాలి అని ఇలాంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే వితిన్ నిమిషాల్లో మనకు ఒక పెద్ద సినిమా తీసి మన ముందు పెట్టేస్తుంది. ఈ సినిమాని మనం వాట్సాప్లో ఫార్వర్డ్ చేసుకునే రోజులు కూడా వస్తాయని చెప్పుకోవాలి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఎంతమంది కంటెంట్ రైటర్స్, స్క్రిప్ట్ రైటర్స్ వాళ్ళకు కూడా ముప్పు పొంచుందనే చెప్పుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ రోజు నేను మీ ముందు కూర్చొని ఒక ఫోన్ పెట్టుకొని ఇలా వీడియో షూట్ చేసి దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. బట్ ఫ్యూచర్లో ఇదంతా లేకుండా జస్ట్ దానంతట అదే చాట్ జీపీటీనే ఒక కంటెంట్ని ఓరియంటెడ్గా వీడియోస్ జనరేట్ చేసి అదంతట అదే యూట్యూబ్లో అప్లోడ్ చేసే రోజులు కూడా వచ్చేస్తాయి. అంటే ఇలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎంతో కొంత ముప్పు ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళ అవసరం ఇంక ఉండదు, ఫుల్ మొత్తం చాట్ జీపీటీనే చేసేస్తుంది. ఇంకా చెప్పాలంటే కొన్ని స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి, ఏదైనా సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు. కొత్తల్లో ఏదైనా కంపెనీ పెడుతున్నామంటే ఎంతమంది మాన్యువల్ పవర్ కావాలి, ఎలా వర్క్ చేయాలి, ఎవరికి వర్క్ని సెగ్రిగేట్ చేయాలి, ఇదంతా చూసుకోవడానికి ఖచ్చితంగా ఒక మేనేజర్ అంటూ ఉండనే ఉంటాడు. బట్
ఈ చాట్ జీపీటీ వచ్చినప్పటి నుంచి మొత్తం అదే చూసుకుంటుంది. ఏం వర్క్ చేయాలి, ఎవరికి ఏ వర్క్ సెగ్రిగేట్ చేయాలి, ఎంతమంది మాన్యువల్ పవర్ కావాలి. సో ఇలాంటి ఉద్యోగాలు కూడా తగ్గిపోయే అవకాశమే ఉంది. ఓవరాల్గా ఏంటంటే మాన్యువల్ పవర్ అనేది తగ్గిపోతుంది. మొత్తం కంప్యూటరైజ్డ్ ఏ జనరేటెడ్ రోజులే నడుస్తాయనే చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ స్విగ్గీ జొమాటోల్లో మనం ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు మనం కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంటే తెచ్చిచ్చేస్తారు. బట్ ఫ్యూచర్లో ఫస్ట్ టైం ఎవరైనా వ్యక్తి స్విగ్గీకి కానీ జొమాటోకి కానీ కాల్ చేస్తే అక్కడ ఉండే ఏ జనరేటెడ్ రోబోస్ ఉంటాయన్నమాట. ఇవి ఆ మనిషికి ఇష్టమైన కర్రీస్ ఏంటి, ఏ వెజిటేబుల్స్ వేస్తే తింటాడు, ఏ వేస్తే తిండు, ఈ డేటాను మొత్తం తీసి పెట్టేసుకుంటాయి. ఇక తర్వాత ఫర్దర్గా మళ్ళీ ఎప్పుడైనా అదే పర్సన్ ఆర్డర్ చేస్తే ఆ డేటాను మొత్తం రీకలెక్ట్ చేసుకొని సో ఇతనికి ఇదంటే ఇష్టం లేదు, ఈ ఐటమ్ అంటే ఇష్టం అని వాటంతటా అవే ప్రిపేర్ చేసి డెలివరీ బాయ్స్ చేతికి ఇచ్చేసి మనకైతే పంపించేస్తాయి. సో ఎట్టకేలకి హోటల్స్లో కూడా వంట చేసేదానికి కూడా మాన్యువల్ పవర్ అవసరం లేకుండా పోతుంది అని చెప్పడం దీని ఉద్దేశం అన్నమాట. అంటే మొత్తం ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే రాబోయే రోజుల్లో మన ఫీలింగ్స్, మాన్యువల్ పవర్, మనుషులు పనిచేసే పనిని అన్నీ కూడా ఈ రోబోసే రీప్లేస్ చేస్తాయి అన్నమాట. అంటే మనుషుల కంటే డబల్ పని చేస్తాయి, తక్కువ టైంలో చేస్తాయి, ఇలా అయిపోతాయి రోజులు. అయితే ఇదంతా మంచిదే కదా అనుకోవచ్చు. బట్ ఎంత నష్టం జరుగుతుందంటే న్యాచురల్గా జరిగే ప్రాసెస్ అంతా కూడా మనం ఒక కంప్యూటరైజ్డ్ పర్సన్ ద్వారా చేపిస్తున్నామంటే అది ఎప్పటికీ మంచిదని మనం ఆలోచించుకోకూడదు. డెవలప్మెంట్ అనేది అవసరం, ఇంప్రూవ్మెంట్ అనేది అవసరం, కానీ అది మన మానవ మనుగడని, మానవ జీవన శైలిని మార్చే అంతగా ఉండాలని ఎప్పుడు కూడా మనందరం కోరుకోకూడదు అని నా ఉద్దేశం అనమాట. బట్ ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి. సో ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పుడు నేను ఈ వీడియో చేశాను కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.